Hello, Namaste everyone. Hope all of you are doing good. Welcome to the next video of the Engineers Gurukulam. So out there as engineers, we have to notice one thing, that the definition of manufacturing process itself is being entirely transformed, changed, revived due to more and more engagement of additive manufacturing principles into different sectors of engineering. Name it aerospace, automotive, jewelry making, construction, and many more. So isn't it important for us to at least know what it is briefly? What are the principles of additive manufacturing? What is the basic working principle behind additive manufacturing? Yes. So in this session, we will try to know working principle of one of the methods of additive manufacturing using a 3D pen. And the method I have chosen is FDM, Fused Deposition Modeling. So don't expect too much out of this. I am not going to buy some machine which will cost me more than 20,000 or 50,000 and try to explain you that. So the same principle can also be explained using a 3D pen. So just believe me, and I will do that. After the session, you will understand it. So before jumping into the actual product making of the product, that we can call it as a project for our project number one. So before jumping into the project number one, we can initially try to know what additive manufacturing is briefly. So those who already have idea of it may skip the video by few minutes, but those who want to know about it, please stay together. So one more point of significance is there is lot of content in English and Hindi already available over YouTube as well as in different blogs and websites regarding this additive manufacturing. But in Telugu, which is my native language, there are very limited material about it. So I want to dedicate this session for my Telugu people. So hope all the Telugu people, especially with the engineering background, will stick with me throughout this session. So let's first see what is additive manufacturing. So additive manufacturing ఈ ప్రాజెక్ట్ 1లోకి వెళ్ళే కన్నా ముందు మనం అసలు ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం అనుకున్నాము. అందులో 3D ప్రింటింగ్ అనేది మెయిన్ ఇప్పుడు ప్రజెంట్ మనకి. ఆ 3D ప్రింటింగ్ అనేది ఈ ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ద్వారా అసలు ఎలా సబ్ట్రాక్టివ్ ఎగ్జిస్టింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ల నుండి డిఫరెంట్ అనేది తెలుసుకుందాం. సబ్ట్రాక్టివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో ఇలా ఒక బ్లాక్ తీసుకుంటాం, స్టాక్ అంటాం దాన్ని డిఫరెంట్ మెషినింగ్ ప్రాసెసెస్ ద్వారా మెషిన్ చేస్తాం, మెటీరియల్ని తీసేస్తూ ఉంటాం, రిమూవ్ చేస్తాం. అది మిల్లింగ్ అవ్వచ్చు, డ్రిల్లింగ్ అవ్వచ్చు, లేదా రీమింగ్, షేపింగ్, లేదా ప్లేనింగ్, ఇలా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఆల్రెడీ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి. అలాంటి మెథడ్స్ అన్ని యూస్ చేసి మనం మెటీరియల్ రిమూవ్ చేసి ఫైనల్గా మనకి ఏ షేప్కి కావాలో ఆ షేప్కి తెచ్చుకుంటాం మనం. సో ఇది మెషినింగ్ ప్రాసెసెస్ ద్వారా తెచ్చుకునేది. ఫోర్జింగ్ వేరే ఉన్నాయనుకోండి, అవి నేను మాట్లాడట్లేదు. సో ప్రస్తుతం నేను ఆ మెషినింగ్ ద్వారా ఏదైతే మెటీరియల్ రిమూవ్ చేసి తీసేసి మనం ఏదైతే మనకు కావాల్సిన షేప్కి తెచ్చుకుంటున్నామో దాని గురించి మాట్లాడుతున్నాం. సో అది సబ్ట్రాక్టివ్ మెథడ్ అంటాం. నెక్స్ట్ ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ మెథడ్ ఏంటంటే మనం అసలు ఏమీ ఉండదు, అసలు ఏమీ లేని దగ్గర నుంచి ఒక లేయర్ తర్వాత ఒక లేయర్ మనం కావాల్సిన మనకి మెటీరియల్ ఎలా కావాలో దానికి తగ్గట్టుగా మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. చూడండి, ఇక్కడ కింద మనకు మొత్తం ఫుల్ విడ్త్ కావాలి. సో మొత్తం లేయర్ వచ్చే ఫస్ట్ లేయర్ మొత్తం అంతా వచ్చింది, నెక్స్ట్ లేయర్ మొత్తం అంతా వచ్చింది, అలా మొత్తం ప్రింట్ అవుతూ వెళ్ళింది. సెకండ్ పొజిషన్లో చూడండి, ఈ లెవెల్కి చేరుకున్నాక మనకు మొత్తం ఫుల్ విడ్త్ అక్కర్లేదు, కొంత విడ్త్, ఈ పార్ట్ అంతా ఎంటీ, ఈ విడ్త్ చాలు మనకి. సో అంతే మాత్రమే ప్రింట్ అవుతుంది. సో ప్రింట్ అవ్వడం అంటే ఏం లేదు, ఈ ఏదైతే చూస్తున్నారో ఈ ఎలిమెంట్, ఇది FDM మెథడ్ అని కూడా అనొచ్చు, మనం FDM మెథడ్ అంటాము ఇక్కడ చూపించిన ఎగ్జాంపుల్లో. సో అదేంటంటే ఆ థ్రెడ్ ఏదైతే వస్తుందో అది మెల్టెడ్ పార్ట్ అనమాట, మెల్టెడ్ ప్లాస్టిక్ అనమాట. ప్రజెంట్ ఆ ప్లాస్టిక్ అనేది ఇలాగ మనకి ఎంతవరకు వస్తే అంతవరకే మనం స్ప్రెడ్ చేసుకుంటాం, దాన్ని తీసుకెళ్తాం, మూవ్మెంట్ చేస్తాం. దానివల్ల మనకి ఎంతవరకు ప్రింట్ అవ్వాలో అంతవరకే ప్రింట్ అవుతుంది. మొత్తం కావాలంటే మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తీసుకొస్తాం, కొంచెమే కావాలంటే ఇంతే, ఈ ముక్కలు కావాలంటే ఈ మాత్రమే మనం దాన్ని మూవ్ చేస్తాం. సో దానికి తగ్గట్టుగా మనం మొత్తం కావాల్సిన కాంపోనెంట్ని కావాల్సిన షేప్కి మనం తెచ్చేసుకోగలుగుతాం అనమాట. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే పై దాంట్లో మెటీరియల్ రిమూవల్ అనేది ఉంది, కింద దాంట్లో అది లేదు. అంటే మనం ఇక్కడ మెటీరియల్ని వేస్ట్ చేయట్లేదు. ఈవెన్ చిన్న చితపైన మెటీరియల్ ఉన్నది లాస్ట్లో ఫినిషింగ్ ఆపరేషన్స్లో ఉంటుంది. అది తర్వాత మనం ఇన్ డీటెయిల్లోకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది, అది మనం ఈ సెషన్లో చూడడం. సో ఈవెన్ అలా చూసుకున్న ఫినిషింగ్ ఆపరేషన్స్ తప్పితే రఫ్ కటింగ్, రఫ్ స్లాటింగ్ ఇలాంటివి ఉండవు. అంటే రఫ్గా మెటీరియల్ తీసేయడం, మెటీరియల్ వేస్ట్ చేయడం అనేది ఇందులో ఉండదు. అందుకే ఇది కొంచెం అడ్వాంటేజెస్ అన్నమాట మనకి. ఆల్సో
మనం ఏ షేప్ కాస్ట్ ఆ షేప్ ఊహించుకుని దాని తగ్గట్టుగా మనం దాన్ని డిజైన్ చేయడమే కాకుండా ఆ డిజైన్ని మనం ప్రత్యక్షంగా మన కళ్ళ ముందు చూడగలం దాన్ని మనం 3D ప్రింటింగ్ ద్వారా. సబ్ట్రాక్టివ్ మ్యానుఫ్యాక్చరింగ్లో అది ఒక్కొక్కసారి కుదరదు, చాలా కష్టం అవుతుంది, చాలా ఖర్చుతో కూడిన పని అవుతుంది. ఎందుకంటే సబ్ట్రాక్టివ్ మ్యానుఫ్యాక్చరింగ్లో మనం మెషినింగ్ చేసేటప్పుడు మనకి కావాల్సిన షేప్కి తగ్గట్టుగా టూల్స్ కూడా మారుతూ ఉండాలి. ఆ ఫైన్ రిఫైన్మెంట్ కావాలంటే, ఆ యాక్యురసీ కావాలంటే మనం చాలా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అంత ఖర్చుకు వెళ్ళక్కర్లేకుండా కొంచెం బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏంటంటే ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్. స్పేస్ అప్లికేషన్స్లో ఇది బాగా ఉపయోగపడుతుంది మనకి. సో ప్రజెంట్ లిమిటేషన్స్ ఉన్నాయి, ఇంకా రీసెర్చ్ జరుగుతుంది. ప్రజెంట్ ప్లాస్టిక్స్ వరకు వెల్ ఎస్టాబ్లిష్డ్ సెక్టర్ ఇది. అండ్ మెటల్స్కి వాటికి వెళ్ళాలంటే మనం కొంచెం రీసెర్చ్ ఇంకా చేయవలసి ఉంది, అది జరుగుతుంది. నౌ డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్లో. మెయిన్లీ 3D ప్రింటింగ్ అనే అంటాం మనం, దాని గురించి ఎక్కువగా చూస్తాం కూడా. సో ఈ 3D ప్రింటింగ్ అన్నప్పుడు డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. అందులో ఎక్కువగా ఎక్స్టెన్సివ్గా యూజ్ అయ్యే మెథడ్స్ 3 ఉన్నాయి, అవి చెప్పుకుందాం. ఒకటి FDM, ఫ్యూజ్డ్ డిపాజిషన్ మోడలింగ్. అంటే ఏంటిని అది ఇన్ డీటెయిల్లో కావాలి అంటే ఆ వీడియో డిస్క్రిప్షన్స్ నేను వీడియో లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో పెడతాను, వీడియో డిస్క్రిప్షన్లో. సో నెక్స్ట్ అది వచ్చేసి స్టీరియో లిథోగ్రఫీ. ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే మనం ఇందాక చూపించానే ఇలాగ ఈ నాజిల్ ఈ సెటప్ అంతా ఉంటుంది ఇక్కడ. ఆ సెటప్ ఏంటంటే లేయర్ బై లేయర్ చేసుకుంటూ వెళ్తుంది మొత్తం ఈ బొమ్మని. సో ఇక్కడ వెనకాల మనకి స్పూల్ అంటాం, వైర్ స్పూల్ అని, ఆ ఫిలమెంట్ అంటాం. లేకపోతే ఆ ఫిలమెంట్ అనేది ఎక్స్ట్రూడ్ అవుతూ ఉంటుంది పైనుంచి. అవి ఏంటి అనేది మనం డీటెయిల్గా కావాలి అంటే కనుక ఆన్లైన్లో మెటీరియల్ అవైలబుల్గా ఉంది రెడీగా. నెక్స్ట్ ఇది స్టీరియో లిథోగ్రఫీ. ఇందులో రెజిన్ వాడతాం, లేజర్ యూస్ చేసి దాన్ని మనం స్పెసిఫిక్ ఏరియాస్లో మనకి షేప్ ఎలా కావాలో ఆ షేప్కి తగ్గట్టుగా క్యూర్ చేసుకుంటూ వెళ్తే మనకు ఆ షేప్ వచ్చేస్తుంది, మిగిలిందంతా లిక్విడ్లానే ఉంటుంది. సో ఈ ప్రాసెస్ గురించి ఇన్డెప్త్ డీటెయిల్స్ కావాలంటే దీని వీడియోకి సంబంధించిన లింక్స్ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. నెక్స్ట్ ఇది వచ్చేసి SLS, సెలెక్టివ్ లేజర్ సింటరింగ్. ఇందులో ఏంటంటే ఈ పౌడర్ ఎలాంటి మెటీరియల్ అంటే, ఏ టైప్ ఆఫ్ పౌడర్, ఈ ప్లాస్టిక్ పౌడర్ ఏదైతే వాడతామో అది ఎలాంటి మెటీరియల్ అంటే లేజర్తో దాన్ని సింటరింగ్ చేస్తాం. సో ఆ పర్టికులర్ ఎక్కడెక్కడైతే మనం సింటరింగ్ చేస్తామో ఆ పర్టికులర్ క్రాస్ సెక్షన్స్ లేయర్ బై లేయరే చేస్తాం. మళ్ళీ ఒకేసారి ఇదంతా ఒకసారి అవ్వదు. ఇది మొత్తంలో ఫస్ట్ లేయర్, తర్వాత సెకండ్ లేయర్, తర్వాత థర్డ్ లేయర్, అలా లేయర్ బై లేయర్. ఒక్కొక్క లేయర్ అయినప్పుడల్లా ఈ పిస్టన్ అనేది కిందకు వస్తూ ఉంటుంది, అలాగే ఇదేమో పైకి వెళ్తుంటుంది. ఇక్కడ నుంచి పౌడర్ ఈ రోలర్తో డ్రమ్తో ఎదరు తోస్తూ ఉంటాం ఇటుపక్కకి, అండ్ ఈ లేజర్ అనేది ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాం. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఆ లేయర్ బై లేయర్ మనకి ఎలాంటి క్రాస్ సెక్షన్ కావాలో ఆ కాంపోనెంట్కి ఆ క్రాస్ సెక్షన్ వస్తూ ఉంటుంది. అలా మొత్తం కంప్లీట్ అయ్యాక మనకి మొత్తం కాంపోనెంట్ అనేది వస్తుంది అన్నమాట. సో ఇంజనీరింగ్ డ్రాయింగ్ చేసిన వాళ్ళు దీన్ని విజువలైజ్ చేసుకోవడం చాలా ఈజీగా ఫీల్ అవుతారు. ఓకే, సో ఈ సెషన్లో నేను ఏమన్నాను, FDM గురించి చూద్దామన్నాను. సో బిఫోర్ దట్ మనం ఒకసారి బ్రీఫ్గా అసలు స్టీరియో లిథోగ్రఫీ ఇదంతా చెప్పాం కదా, ఒకసారి స్లైడ్ చూడండి మీరు. సో ఏదైనా సరే ఓవరాల్గా చూసుకుంటే ఈ 3 మెథడ్స్లోకి కూడా FDM అనేది చీపర్ ఆప్షన్ అనమాట మనకి. ఎనీవే ఆల్ ద 3 మనకి సొఫిస్టికేటెడ్ ఎన్వైరన్మెంట్స్లోనే యూజ్ అవుతాయి మనకి. లైక్ ఏరోస్పేస్లో అక్కడే మనం ఎక్కువగా యూజ్ చేయడానికి ట్రై చేస్తాం, డైరెక్ట్గా ఎండ్ కాంపోనెంట్స్ని వాడుకోవాలి అనుకుంటే. మిగతా ఆటోమోటివ్ ఇండస్ట్రీస్లో అక్కడ అయితే మనం జస్ట్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్కి లేదా కాన్సెప్ట్ మోడలింగ్కి మాత్రం వాడతాం. అంటే మనం ఒక డిజైన్ కనుక తయారు చేస్తే అది ఫైనల్గా ఎలా ఉండబోతోంది అనేది చూసుకోవడం కోసం, ఒక విజువలైజేషన్ అనేది మనం మైండ్లో ఊహించుకునే కన్నా మన అవతల వాళ్ళు కమ్యూనికేట్ చేయాలంటే మన డిజైన్ ఎలా ఉండబోతుంది అనేది. సో ఒక ప్రోడక్ట్ రెడీగా కళ్ళ ముందు ఉంటే బాగా అర్థమవుతుంది. కానీ దానికోసం అనేది ప్రోడక్ట్ నిజంగా తయారు చేస్తామనుకోండి, అది కాస్త ఫెయిల్యూర్ మోడల్ అనుకోండి, అది వేస్ట్ కదా, డబ్బులని వేస్ట్. సో నిజంగా తయారు చేస్తే సబ్ట్రాక్టివ్ మ్యానుఫ్యాక్చరింగ్ మెథడ్స్ ద్వారా ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరింగ్లోకి వెళ్తే కనుక చాలా ఖర్చుతో కూడిన పని అది. అది ముఖ్యంగా సొఫిస్టికేటెడ్ ఐటమ్స్ని తయారు చేసేటప్పుడు, లైక్ ఏరోస్పేస్ కాంపోనెంట్స్ కానీ లేదా స్పేస్ టెక్నాలజీస్ రిలేటెడ్ కాంపోనెంట్స్ కానీ. సో అలా కాకుండా ఈ FDM, SLE ఇలాంటి మెథడ్స్ వాడి అసలు మన కాంపోనెంట్ అంటూ ఎలా ఉంటుంది, దాంట్లో ఫంక్షన్స్ అనేవి డిఫరెంట్ కాంపోనెంట్స్ ఫంక్షన్స్ ఎలా ఉంటాయి, ఇలాంటివి చూసుకోవడం కోసం ఈ మెథడ్స్ యూస్ చేసి కనుక మనం తయారు చేసినట్లయితే మన కాంపోనెంట్ని, అది వర్క్ అవుతుందో లేదో తెలిసిపోతుంది. చూడగానే మా అవతల వాళ్ళకి ఎక్స్పర్ట్స్కి తెలుస్తుంది, ఇది వర్క్ అవుతుందా ఇది అవ్వదా అనేది తెలుస్తుంది. తెలిసినప్పుడు ఫర్దర్ గో హెడ్ వెళ్ళొచ్చా వెళ్ళకూడదా ఈ డిజైన్తో అనేది తెలుస్తుంది. ఒకవేళ వెళ్ళకూడదు అంటే మనం మళ్ళీ కొంచెం డిజైన్లో మార్పులు చేర్పులు చేసి దీన్ని ఒక ప్రోటోటైప్ తయారు చేసుకుంటాం. ఇంత తొందరగా ఇంత స్పీడ్గా ప్రోటోటైప్ తయారు చేసుకోగలుగుతున్నాం కదా, దాన్ని ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ అని కూడా అంటాం. సో ఈ డీటెయిల్స్ అన్ని మనం ఈ సెషన్లో ఎక్కువ మాట్లాడుకోవద్దు, జస్ట్ మీకు ఒక ఐడియా ఇవ్వడం కోసం ఈ స్లైడ్స్ పెట్టినంతే. సో మనం వర్కింగ్ ప్రిన్సిపల్ నేర్చుకోవాలనుకుంటుందల్లా FDM గురించి. ఇందులో ఏంటంటే
ఫిలమెంట్ని మనం అంటే ఇది రా మెటీరియల్ అన్నమాట మనకి. ఈ ఫిలమెంట్ అనేది ఈ ఎక్స్ట్రూడర్స్ ద్వారా, ఫిలమెంట్ ఎక్స్ట్రూడర్స్ అంటాం, ఇది గేరింగ్ అవ్వచ్చు లేదా పులీస్ అవ్వచ్చు, వీటిని పట్టుకొని కిందకు తోస్తాయి అనమాట, లాగుతాయి. సో ఆ ప్రాసెస్, ఎక్స్ట్రూజన్ ప్రాసెస్ అంటే ఏంటో మీకు తెలిసే ఉంటుంది. అది ముఖ్యంగా ఇక్కడ కామన్ సెన్స్ ఉపయోగించినా మీకు అర్థమవుతుంది. ఈ వీల్స్ అనేవి దీన్ని కంప్రెస్ చేసి ఈ రెండు పక్కల నుంచి దీన్ని కిందకు తోస్తున్నాయి రొటేట్ అవడం వల్ల. ఆ కిందకు తోస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ టెంపరేచర్ అనేది దీన్ని హాట్ ఎండ్ అంటాం దీన్ని మెషిన్లో. ఈ హాట్ ఎండ్ అనేది టెంపరేచర్ పెరుగుతుంది బియాండ్ ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫిలమెంట్. దానివల్ల ఇది మెల్ట్ అయిపోయి ఏమవుతుందంటే ఇక్కడ పేస్ట్లా తయారైపోతుంది, లిక్విడ్ పేస్ట్ లాగా. ఈ పైనుంచి ఎక్స్ట్రూడర్స్ ఏం చేస్తాయి, ఈ ఫిలమెంట్ కిందకు తోస్తాయి. ఆ తోయడం వల్ల ఇక్కడ ఉన్న మాల్టన్ మెటీరియల్ ఏమవుతుంది, ఈ నాజిల్ ద్వారా బయటకు వస్తుంది. ఏ నాజిల్ డయామీటర్ అవుతుందో ఆ డయామీటర్ తోటి. అప్పుడు ఏమవుతుందంటే ఇలా ఈ మొత్తం ఈ టోటల్ సెటప్ ఏదైతే ఉందో ఇది ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు XY యాక్సిస్ మొత్తం ఈ ప్లేన్లో మూవ్ అవ్వగలదు అనమాట. సో ఈ హారిజాంటల్ ప్లేన్లో అది మూవ్ అవ్వగలదు ఈ టోటల్ సెటప్. అలా మూవ్ అవుతూ మనకి ఏ క్రాస్ సెక్షన్లోకి వస్తే ఆ క్రాస్ సెక్షన్ దగ్గరగా ఆ లేయర్ని ప్రింట్ చేస్తుంది. అలా ఒక లేయర్ ప్రింట్ అవ్వగానే ఈ బెడ్ అనేది ఒక లేయర్ థిక్నెస్ కిందకు వస్తుంది. అప్పుడు నెక్స్ట్ లేయర్ మళ్ళీ ఇది XY యాక్సిస్ హారిజాంటల్ ప్లేన్లో మూవ్ అవుతూ ప్రింట్ చేస్తుంది. మళ్ళీ ఇది కిందకు వస్తుంది మూవింగ్ బెడ్ అనేది. అప్పుడు మళ్ళీ ఇంకొక లేయర్, అలా లేయర్ బై లేయర్ మొత్తం ఈ టోటల్ ప్రోటోటైప్ని ప్రింట్ చేస్తాయి అనమాట ఈ FDM మెషిన్స్ అనేవి. ఓకే, సో దీన్ని మనం 3D పెన్ ద్వారా ఒకసారి చూద్దాం ఒకసారి ఏమవుతుంది అని, ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఓకే.